పరిశుద్ధ లేఖన భాగంలో నుండి కీర్తన గ్రంథము 133వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదివితే, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అనేటువంటి మాట వ్రాయబడింది. పిల్లలు, సంఘంలో కానివ్వండి, సమాజంలో కానివ్వండి, అలాగే ఇంట్లో కానివ్వండి, మనం ఏ పని పూనుకున్నా ఆ పనిలో మనకు విజయం రావాలి అని అంటే కంపల్సరీ సహోదరులు ఐక్యత కలిగి పని చేస్తే ఎంతటి పని అయినా సరే సక్రమంగా జరుగుతుంది. పిల్లలు, మనము పూనుకున్న పనిని జయకరంగా జరగాలంటే కంపల్సరీ మనం ఏం చేయాలంటే చెయ్య కలుపుకొని పిల్లలు మనము ఐక్యత కలిగి ఆ పని చేయగలిగితే కంపల్సరీ దేవుడు ఆ పనిలో మనకు విజయాన్ని ఇస్తారు. అలాగే రేపటి నుంచి ఆ సభలు ఉన్నాయి కనుక మనం అందరం కూడా చెయ్య కలుపుకొని దేవుని పని చేయడానికి మనము పూనుకోగలిగితే కనుక ఆ సభలు ఎంతో అందరికీ దీవెనకరంగా, అందరికీ రక్షణకరంగా, అందరికీ ఆశీర్వాదకరంగా సభలు జరగడానికి ప్రభు కృప చూపిస్తారు.